హాయ్ అండి, ఇదేంటి అన్బాక్సింగ్ అని థంబ్నెయిల్ పెట్టి రెసిపీని చూపిస్తుంది అని అనుకుంటున్నారా? అవునండి, మన కుకింగ్ ఛానల్కి రిలేటెడ్గా ఉన్న ఒక కిచెన్ అప్లయన్స్ని మీషోలో ఆర్డర్ చేశాను. దానికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోను మీతో షేర్ చేసుకుంటే నాతో పాటు మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందనిపించింది. ఇంతకీ నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, హ్యాండ్ బ్లెండర్. మనకి బ్లెండర్ అనగానే కేక్ని మిక్స్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది అనుకుంటాము. కాదండి, ఈ బ్లెండర్తో డిఫరెంట్ యూజెస్ కూడా ఉన్నాయి. అవేంటో ఈరోజు వీడియోలో దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఏ రెసిపీలకు యూజ్ అవుతుంది అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ నేను మీకు విషయం క్లియర్గా చెప్పాలండి, ఈ ప్రోడక్ట్ని నేను ప్రమోట్ చేయటం కానీ మీకు కొనమని కానీ ఎంకరేజ్ చేయటం లేదు. నేను ఆన్లైన్లో మనీ పే చేసి ఆర్డర్ చేశాను. అలాగే ఈ బ్లెండర్ని జస్ట్ ఎలా యూజ్ చేయాలి, ఏ రెసిపీలకు యూజ్ అవుతుంది అనేది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. నేను ఈ పార్సిల్ని రిసీవ్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్కి శానిటైజ్ చేసుకున్నాను. అలాగే పార్సిల్ని కూడా శానిటైజ్ చేసి ఒక 5 minutes తర్వాత అన్బాక్సింగ్ చేద్దాం. శానిటైజేషన్, మాస్కులు ఇప్పుడు మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయాయండి. అంతలా అలవాటు పడిపోయాం మనమందరం. 5 minutes అయిందండి, అన్బాక్సింగ్ చేద్దాం. లేడీస్కి కానీ పిల్లలకి కానీ ఏం షాపింగ్ చేసినా ముందు దాన్ని ఓపెన్ చేసి చూసేదాకా ఎక్సైటింగ్గా ఉంటుంది. నాకు కూడా చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుందండి, వెంటనే ఓపెన్ చేసి ఎప్పుడు యూజ్ చేస్తానా అని. నేను కూడా అందరిలాగా కేకే కదా యూజ్ చేసేది, ఎందుకులే అని ఇన్నాళ్ళు కొనలేదండి. బట్ మన ఛానల్ స్టార్ట్ చేశాక మన ఫాలోవర్ ఒకళ్ళు కేక్ రెసిపీ గురించి అడిగినప్పుడు ఈ బ్లెండర్ని ఆన్లైన్లో చెక్ చేశానండి. అసలు బ్లెండర్ గురించి ఇన్ని యూజెస్ ఉన్నాయా అనిపించింది. అందుకే వెంటనే నాలాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేశాను. ఇదిగోండి, మన ప్రోడక్ట్ని ఓపెన్ చేసాం కదా, దీన్ని కూడా శానిటైజ్ చేసి 5 minutes తర్వాత ఓపెన్ చేసి ఏ యాక్సెసరీస్ వచ్చాయో చూద్దాం. ఇందులో మనకి 7 speed అడ్జస్టబుల్ మోటార్ ఒకటి, 2 pairs ఆఫ్ బీటర్స్ ఉన్నాయండి. ఇవి మిక్సింగ్కి బ్లెండింగ్కి యూజ్ అవుతాయి. అలాగే ఒక మాన్యువల్ షీట్ కూడా ఉందండి. ఇందులో మనం యూజ్ చేయబోయే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా క్లీన్ చేయాలి, ఏ పర్పస్ల మీద యూజ్ అవుతుంది అనేది మెన్షన్ చేసింది. ముందుగా ఇది ఎలక్ట్రికల్ మోటార్, పవర్తోనే రన్ అవుతుందండి. దీనికి ఆఫ్ బటన్తో పాటు 1 నుండి 7 వరకు స్పీడ్ని అడ్జస్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఎంత వోల్టేజ్ పవర్తో రన్ అవుతుందో కూడా బాటంలో మెన్షన్ చేసింది. ఈ 2 pairs ఆఫ్ బీటర్స్లో ఫస్ట్ పెయిర్ వచ్చేసి చపాతీ, పూరి, బన్, బ్రెడ్ ఇలా పిండికి సంబంధించిన డోలు ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ బీటర్స్ని రెగ్యులర్గా మనం చాలా రెసిపీల వీడియోస్లో చూస్తూనే ఉంటాం కదా. ఇది కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకోవడం ఒక్కటే కాదండి, దాంతోపాటు బర్త్డే మీద ఉండే ఐసింగ్ని, అదేనండి క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడానికి, బటర్ మిల్క్ చేసుకోవడానికి, ఎగ్ని, ఐస్ క్రీమ్ని బీట్ చేసుకోవడానికి, ఉండలు కట్టకుండా బజ్జీల పిండిని, సూప్స్ కోసం కార్న్ ఫ్లోర్ని మిక్స్ చేసుకోవడానికి, అలాగే ఈ మధ్యలో బాగా వింటున్న వర్డ్ విపింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడానికి. విపింగ్ క్రీమ్ అంటే ఏం లేదండి, క్రీమ్లో నురగని క్రియేట్ చేయటం. ఇలా ఎన్నో రకాల ఫుడ్స్ని మిక్స్ చేసుకోవడానికి, బ్లెండ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న 2 pointsలో మన బీటర్స్ని అడ్జస్ట్ చేసి వీడియోలో చూపించినట్లుగా లోపలికి ప్రెస్ చేస్తే బీటర్స్ లాక్ అయిపోతాయండి. ఇలా రెండింటిని సెట్ చేసుకుంటే ఆపరేట్ చేసుకోవడానికి బీటర్ రెడీ అయిపోతుంది. మళ్ళీ యూజ్ చేసిన తర్వాత దీన్ని అన్లాక్ చేసుకోవడానికి స్పీడ్ అడ్జస్టబుల్ నాబ్ దగ్గర వీడియోలో చూపించినట్లుగా ప్రెస్ చేసుకుంటే బీటర్స్ అన్లాక్ అవుతాయి. ఇది న్యూ ప్రోడక్ట్ కాబట్టి కాస్త టైట్గా ఉందండి, బట్ యూజ్ చేసే కొద్దీ ఈజీగా అన్లాక్ అవుతాయి. ఇలానే మన రెండో పెయిర్ ఆఫ్ బీటర్స్ని కూడా అడ్జస్ట్ చేసుకుని ఒక స్మాల్ రెసిపీని ట్రై చేద్దాం. ఈ రెసిపీని ట్రై చేయబోయే ముందు బీటర్స్ని బాగా వాష్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులో 3 eggsని బ్రేక్ చేసుకుని ఈ బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. బీటర్ని నేను 0.1 దగ్గరే ఉంచానండి. మనం దీన్ని ఐరన్ బాక్స్ లాగా ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు, తగినంత ఉప్పు, కారం, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పెప్పర్, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా బీట్ చేసుకోవాలి. చూడండి, మనం చేతితో మిక్స్ చేసిన దానికి బీటర్తో బీట్ చేసిన దానికి ఎంత తేడా ఉందో. ఇప్పుడు దీన్ని ఆమ్లెట్లు వేసుకుందాం. ఇదిగోండి, ఫైనల్గా షానూస్ కిచెన్ స్టైల్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఈ ఆమ్లెట్ రెసిపీ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం.